మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాగ్దానము. అతన్ని విడిపించి గొప్ప చేసేదను. 91వ కీర్తన 15వ వచనం. అవును ప్రియులారా, ఎవరైతే దేవుని ప్రేమించేటువంటి వారుగా ఉంటారో, ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనేటువంటి వారిగా ఉంటారో, వారిని విడిపించి నేను గొప్ప చేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. యోసేపు జీవితాన్ని కనుక మనం గమనించినప్పుడు, ఆదికాండం 37వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు, యోసేపు తన అన్నల చెడుతనంను గుర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండెను అనే మాటలు గమనించవచ్చు. కాబట్టి చిన్నతనం నుంచే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ప్రేమించినటువంటి వారుగా, చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడుగా యోసేపు కనపడుతున్నాడు. పిల్లల దేవుడు అతనికి ఒక దర్శనాన్ని ఇచ్చాడు. రాబోయేటువంటి కాలములో యోసేపు యొక్క జీవితము ఎలా ఉంటుంది అని దర్శనం ఇచ్చినప్పుడు అక్కడ మనం చూస్తే 7వ వచనంలో, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా మనము చేనిలో పనలు కట్టుచుంటిమి, నా పన లేచి ఉండగా మీ పనలు నా పనలను చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడాను. ఆ తర్వాత ఇంకొక దర్శనాన్ని ఇస్తాడు ప్రభు. అయితే ఈ యొక్క దర్శనాన్ని వారి యొక్క అన్నలకు తల్లిదండ్రులకు చెప్పినప్పుడు వారు చేసినటువంటి పని ఏంటి కనుక చూస్తే, అతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్మల్ని ఏలేదవా, మా మీద నీవు అధికారి అవుదువా అని అతనితో చెప్పి అతని కళను బట్టి అతని మాటలను బట్టి అతని మీద పగబట్టిరి. పగబట్టమే కాదు కానీ ఇంకా కింద వచనాలు చూస్తే అతడు అన్నలు అతని మీద అసూయపడిరి అనే మాట కూడా చూడవచ్చు. కాబట్టి అసూయపడి పగబట్టి ఈయనని ఏదన్నా చేద్దాం, వాడి కళ ఏమవుతుందో అనేటువంటి ఆలోచనతో ఒకానొక సమయంలో అతనిని గోతిలో పడవేయడం జరిగింది పిల్లలారా. అయితే దేవుని యొక్క వాగ్దానము నమ్మదగినది. కాబట్టి మనం ఎటువంటి శ్రమలో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా దేవుడు చూస్తూ ఉండేటువంటి వాడు కాదు, కానీ తన యొక్క వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆ గుంటలో పడవేసిన వాడిని మళ్ళీ బయటకు తీశారు. తర్వాత ఇష్మాయేలీయులకు అతన్ని నమ్మివేయడం జరిగింది పిల్లలారా. కాబట్టి ఐగుప్తీయులకు దాసత్వంగా వెళ్ళినటువంటి యోసేపుని ఒక బానిసగా అమ్మివేయడం ద్వారా అతడు పొతీఫర్ ఇంట్లో ఒక పనివాడిగా చేరాడు. అయితే అక్కడ జరిగినటువంటి పని ఏంటంటే, యెహోవా యోసేపునకు తోడై ఉండేది కనుక అతడు వర్ధిల్లుచు తన యొక్క యజమానుడు ఐగుప్తుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసినని అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షం కలిగెను. కాబట్టి దేవుని యొక్క తోడు, దేవుని యొక్క కటాక్షము అతని మీద ఉండటం బట్టి బానిస బ్రతుకుతున్నప్పటికీ దేవుడు అతన్ని హెచ్చించినట్లుగా మనం గమనించవచ్చు. ఆ పొతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు అతని భార్య అతనిని శోధించింది పాపము చేయడానికి. కానీ ఆ పాపము నేను చేయను, ఎందుకంటే నా దేవుడు చూస్తున్నాడు అని చెప్పేసి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది పిల్లరా. దానిని బట్టి అతనిని చెరసాల్లో వేశారు. ఇనుము అతనిని బాధించెను అనే మాటలు చూడొచ్చు. కాబట్టి అంత బాధ, శ్రమ, వేదన కలిగినప్పటికీ కూడా అతడు తన యథార్థతను విడిచిపెట్టకుండా దేవుని యొక్క వాగ్దానము ఏమాత్రము కూడా అనుమానపడకుండా దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాడుగా యోసేపు కనపడుతున్నాడు. కాబట్టి యోసేపు ఆ చెరసాల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు అతనికి తోడై ఉండి ఆ చెరసాల అధిపతికి అతని మీద కటాక్షం కలిగినట్లుగా మనం చూడొచ్చు. ఒకానొక సందర్భంలో ఆ దేశ రాజు అయినటువంటి ఫరో కళను కనడం, ఆ కళ యొక్క భావాన్ని యోసేపు తెలియపరచడం జరిగింది పిల్లరా. తద్వారా యోసేపుని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఫరో నిలబెట్టినట్లుగా మనం గమనించవచ్చు. ఆ ఫరో యొక్క కళ భావాన్ని తెలియపరచడం ద్వారా ఫరో అంటున్నటువంటి మాట ఏంటంటే, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుణ్ణి మనం కనుగొనగలమా అని, దేవుడు ఇతనికి ఇదంతయు తెలియచేశాను కనుక నీ వలె జ్ఞాన వివేకములు గలవారు ఎవరు లేరు, కాబట్టి నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉండును, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనని యోసేపుతో చెప్పాను. ఆ తర్వాత అంటున్నటువంటి మాట, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో అనేను. కాబట్టి ఇప్పుడు ఆయనను ఎవరైతే ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొనుచు చెడుతనాన్ని విసర్జిస్తారో వారు ఎటువంటి శ్రమల్లో ఉన్నా, ఎటువంటి కష్టాల్లో ఉన్నా, ఎటువంటి వేదన కలిగినటువంటి ప్రదేశంలో కూడా వారు వెళ్ళినప్పటికీ కూడా ప్రభు అంటున్నాడు, అతన్ని విడిపించి అతన్ని నేను గొప్ప చేస్తాను. కాబట్టి యోసేపు యొక్క జీవితం మనకి మాదిరి పిల్లలు. యోసేపును అక్కడితోనే వదిలిపెట్టలేదు, కానీ సింహాసనం విషయంలోనే నీకు నాకు తేడా ఉంది, నీ సెలవు లేక ఏ మనుషుడు ఎవరు కూడా ఏది చేయకూడదు అనేటువంటి గొప్ప ఆధిక్యతను ఫరో యోసేపుకి ఇచ్చినట్లుగా మనం గమనించవచ్చు. కారణం ఏంటంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అతడు చేస్తున్నటువంటి ప్రతి పని సఫలపరచాడు. ఎటువంటి శ్రమ గుండా వెళ్ళినా ఆ శ్రమలన్నీ కూడా ఆయన
తీసివేసి మనల్ని గొప్ప చేసేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. యోసేపు లాంటి యథార్థత, యోసేపు లాంటి నమ్మకము, యోసేపు లాంటి చెడుతనాన్ని విసర్జించేటువంటి లక్షణాలు కనుక మనలో ఉంటే మనం చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా గొప్పగా ఉంచుతాడు దేవుడు. కాబట్టి ఈ వాగ్దానం మనందరి జీవితంలో కూడా నెరవేరాలని ప్రార్థిస్తున్నాను. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమగల మా తండ్రి, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తానని వాగ్దానం చేసే ప్రభా, ఎవరైతే చెడుతనాన్ని విసర్జించినటువంటి వారుగా ఉంటున్నారో నాయన, వారందరికీ కూడా ఈ వాగ్దానాన్ని పొందుకునే భాగ్యం దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.